నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. గతంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఎస్ఈ విధానం అవలంబించడం వల్ల ఎంతోమంది విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారంట. సో అది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి సిబిఎస్ఈ విధానాన్ని ప్రస్తుతానికి సంవత్సరం రద్దు చేసింది. సో దానికి జగన్మోహన్ రెడ్డి పేద పిల్లలకి సిబిఎస్ఈ విధానం రద్దు చేస్తుంది, ఏంటి ఇది అని చెప్పేసి అతను పేదల్ని చాలా వరకు పక్కతో పట్టిస్తానని చెప్పేసి ఇస్తున్నారు. సో దాంతో టీడీపీ ట్వీట్ చేసింది, ఏంటి జగన్ నీ కళ వచ్చిందని నేను సిబిఎస్ఈ రద్దు చేసినట్టు నువ్వు గతంలోని సిబిఎస్ఈ విధానాన్ని అవలంబించక నాకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు కూడా నువ్వు ప్రవేశపెట్టలేకపోయావు. అది దాని విధానాల వల్ల ఏమైందంటే అది చాలా వరకు ఇది ఫెయిల్ అయింది. నువ్వు చెప్పినట్టుగానే మోడల్ స్కూల్స్లోని ఇంప్లిమెంట్ చేస్తే 77,478 మంది పిల్లలు సిబిఎస్ఈ విధానాన్ని రాస్తే 49,410 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. అందుకే ఈ సంవత్సరం వరకు మేము సిబిఎస్ఈ విధానాన్ని తీసుకురావట్లేదు. దాంట్లో మేము పూర్తి అధ్యయనం చేసి ఈ విషయాలు ఏంటని పరిశీలించి దాన్ని బట్టి మేము అవలంబిస్తామని చెప్పేసి ఎవరన్నారు, టీడీపీ అన్నది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే సిబిఎస్ఈ విధానాన్ని ఇక్కడ వ్యతిరేకించట్లేదని చెప్తున్నాను టీడీపీ. కానీ దాంట్లోన మీరు సరైనటువంటి వ్యవస్థను తీసుకురాలేకపోయారు. మీరు గతంలోని కాలేజెస్ మొత్తం ఏం చేశారు, మీరు మంచి మంచి విధానాలు తీసుకొచ్చారు, బుక్కులు తీసుకొచ్చారు, మంచి మంచి బుక్స్ ఇచ్చారు, మంచి ఫర్నిచర్ ఏర్పాటు చేశారు, మంచి మంచి బిల్డింగ్స్లో మంచి క్లాసులు నేర్పించారు, బాగా డిజిటల్ క్లాసులు పెట్టారు. కానీ మీరేం చేస్తున్నారంటే ఈ స్కూల్స్ మొత్తం సరైనటువంటి స్టాఫ్ చెప్పకపోవడం వల్ల సరైన శిక్షణ నైపుణ్యత కల్పించడం వల్ల, సరైన స్కిల్ లేకపోవడం వల్ల వాళ్ళతో సిబిఎస్ఈ చెప్పిస్తే సో అటు వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటు పిల్లలు కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి ఈ సంవత్సరం సిబిఎస్ఈ విధానాన్ని రద్దు చేస్తున్నాము. సో ఈ సంవత్సరం కుదరదు, రద్దు చేస్తామని చెప్పలేదు. సో ఈ సంవత్సరం సిబిఎస్ఈ కాకుండా మామూలుగా స్టేట్ లెవెల్ బోర్డులోనే వెళ్దామని చెప్పేసి ఈ సంవత్సరం వరకు ఆగారని టీడీపీ ట్వీట్ చేసింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే సిబిఎస్ఈ విధానం ఈ సంవత్సరం వద్దు. సో వీలైతే వచ్చే సంవత్సరం చూద్దాము, లేకపోతే ఇంకొత్త సిస్టమ్స్ అని తీసుకురాద్దామా, లేకపోతే గతంలోని 2014 నుంచి 2019 టీడీపీ గవర్నమెంట్ ఉంది, అప్పుడు సీసీ మూల విధానం తీసుకొచ్చారు. సీసీ మూల విధానం ద్వారా ఏం చేశారంటే ప్రాజెక్టులు అని చెప్పేసి ఇంకా కొన్ని అని చెప్పేసి పేపర్ 2 విడగొట్టేసి దాంట్లోని పేపర్ 1కి వచ్చి 30 మార్కులు, అది 40 మార్కులు, పేపర్ 2కి వచ్చేసి 40 మార్కులు, ఇంకా మిగతా 20 మార్కులు ఈ ప్రాజెక్ట్ ద్వారా స్కూల్లో వచ్చే మార్కులు బట్టి పాయింట్లు బట్టి ఉండేది. లేదా ఆ విధానాన్ని తీసుకొస్తారా, లేకపోతే ఉన్నటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఇంకేదన్నా పాయింట్ సిస్టమ్ని లేదా ఇంకా కొత్త సిస్టమ్స్ ఏమైనా తీసుకొస్తారనే దానిపైన మనం పూర్తిగా చూడాలి. సో అది నేను చెప్పదలుచుకుంది. సో మీ అందరూ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఇంకా విషయం తెలుసుకోవాలనుకుంటే. సో ప్లీజ్ ఫ్రెండ్స్.